మెదక్ జిల్లా అక్కన్నపేటలో వన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వన యోజ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రంగూడ నుంచి వర్చువల్ గా ప్రారంభించగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి అక్కన్నపేట పార్కును ప్రారంభించారు. అనంతరం నీడనిచ్చే మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అక్కన్నపేట వన యోజన పార్క్ అభివృద్ధికి 1.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మెదక్ నుంచి ఎలక్తుర్తి వరకు జాతీయ రహదారి ఇరువైపులా జులై మొదటి వారంలో 20,000 పండ్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నాయకత్వంలో అటవీ సంరక్షణ కోసం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి 11 పార్కులకు సంబంధించి ఒక్కొక్క పార్కుకి 2 కోట్ల రూపాయల చొప్పున ఈరోజు మన మెదక్ జిల్లాలోని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి అక్కన్నపేటలో ఉన్నటువంటి ఈ అర్బన్ ఫారెస్ట్కి 2 కోట్ల రూపాయలని మంజూరు చేయగా ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి 1,40 లక్షల రూపాయలని నిధులను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 పార్కులు, సేమ్ ఇలాంటి 11 పార్కుల్ని ఒక గుర్రంగూడ పార్కు మినహా మిగతా 11 పార్కుల్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించిన 11 పార్కులకు కూడా ఈచ్ పార్కుకి 2 crores చొప్పున 22 crores భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతా అభివందనాలు తెలియజేయడమే కాకుండా గుర్రంగూడలో అర్బన్ పార్క్ కోసం 17 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా చెట్టు సంరక్షణ అనేది ఏదో వంతుకి మొక్కలు నాటే కార్యక్రమం, ఫోటోల కార్యక్రమం లాగా తీసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటుదాం, భావితరాలని కాపాడుదాం. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగినట్లయితే కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు బాటిల్లో నీళ్ళు ఎలా పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉందో, కొద్ది రోజుల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లని మీ పిల్లలకి వెనకాలేసి పంపాల్సిన దుస్థితి రాకూడదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మొక్కల్ని పరిరక్షించే బాధ్యతని, మన పిల్లల్ని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో, మన ఇంటిని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో అట్లా ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళందరం కూడా మొక్కల్ని నాటి పర్యావరణ హితం కోసం పనిచేయాలని అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే మెదక్ నుంచి ఎల్కతుర్తి దాకా రోడ్డు పనులు నడుస్తున్నటువంటి 765 DG రోడ్డుని ఎక్కడెక్కడైతే రోడ్డు పూర్తయిందో ఆ రోడ్డు వెంబడి మొదటి దశలో ఒక 20,000 మొక్కల్ని నాటేందుకు జూలై మొదటి వారంలో ప్రత్యేకంగా నేషనల్ హైవే అధికారులు డిఎఫ్ఓ గారితో కలిసి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని పెట్టేందుకు అని చెప్పి ఒక 20,000 ప్లాంట్స్ కోసం అని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాం. వర్షాలు కొంచెం ఆలస్యం అయినాయి కాబట్టి ప్రోగ్రామ్ని ఆలస్యం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మీ అందరి సహకారంతో దాంట్లో చెట్లు నాటడానికి మా మీడియా మిత్రులు కూడా రావాలని, రహదారి వెంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే రోజు ఒకటే సమయానికి 20,000 మొక్కల్ని మెదక్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి వెంబడి నాటి పాత మెదక్ రోడ్ వెంబడి చెట్లు ఎట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు ఉండి బాటసారులకి నీడనిచ్చినాయో అట్లే గొప్పగా ఈ జాతీయ రహదారిని డెవలప్ చేసేందుకు అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అందరితో సంయుక్తంగా కలిసి త్వరలోనే జూలై మొదటి వారంలోనే ఒక 20,000 మొక్కల్ని ఏకకాలంలో ఒకే రోజు నిర్వహించడానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను నా వంతు సహకారం, నా వంతు ప్రయత్నం నేను కొనసాగిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దయించి అదే చెట్లు నాటిండంటే సర్పంచ్ పెట్టిండు, కలెక్టర్ గారు పెట్టిరు, మనకేందని అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్క నాటి పరిరక్షించాలి. మాకి నామ్ ఎక్ పేడని, మీ తల్లిని మీరు ఎంత గొప్పగా ప్రేమిస్తారో అంతే గొప్పగా మీరు మీ కాంపౌండ్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక మొక్క నాటి దయచేసి భావితరాలను కాపాడాలని, పిల్లలకి మంచినీళ్ళలాగా ఆక్సిజన్ సిలిండర్లు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అక్కన్నపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పార్క్ని మరింత గొప్పగా డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి డిఎఫ్ఓ గారు ఇతరుల సహకారంతో పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై భారత్.